Yeah, what in the last class I told like two-way communication, right? Queue managing over queue manager again from receiver side to sender side. So I like two-way వచ్చేసి GUI లో చూపించాను మీకు. సో నా ఇప్పుడు టూ-వే కమ్యూనికేషన్ ఇన్ ద కమాండ్స్ ద్వారా హౌ టు ఇంప్లిమెంట్ అనేది ఇప్పుడు తెలుసు. ఈ QM1, QM2 2 క్యూ మేనేజర్స్ ఉన్నాయి. లాస్ట్ టైం మనం QM1 టు QM2 మెసేజెస్ సెండ్ చేసాం. ఇక్కడికెళ్ళారనుకోండి జస్ట్ క్యూస్‌లో చెక్ చేయండి ఇఫ్ యూ వాంట్. రిమోట్ క్యూ ఉంది, లోకల్ క్యూ ఉంది. చానెల్స్‌లో ఓన్లీ సెండర్ ఛానెలే ఉంది. సో దట్ ఈస్ ఓన్లీ వన్ వే వి హావ్ ఇంప్లిమెంటెడ్ హియర్. జస్ట్ పుట్ యూ వాంట్ టు టెస్ట్ రైట్ జస్ట్ పుట్ ద మెసేజ్. హలో మెసేజ్. సో యూ పుట్ ద మెసేజ్, go to the receiver side, local queue. See, the message came here. Browse the message. See at September 8th today, 8:15. Now, just now, we received this data. See, hello. So one way is working fine. So we need to do the two-way. టూ-వే కమ్యూనికేషన్ చేయాలంటే ఇప్పుడు QM2లో మనం మెసేజ్ పెడితే QM1కి వెళ్ళాలి. సో దానికి వాట్ ఈస్ ద స్టెప్స్ అంటే సో అర్లియర్ ఈ 3 ట్రాన్స్మిషన్, రిమోట్ క్యూ, సెంటర్ ఛానెల్‌లో QM1లో చేసాం. లిజనరు, లోకల్ క్యూ, రిసీవర్ ఛానెల్ QM2లో చేసాం. సో ఇప్పుడు ఈ QM1లో చేసినయి QM2లో చేస్తాం. QM2లో చేసినయి QM1లో చేస్తాం. సో ఫస్ట్ QM1కి వెళ్దాం. లిజనర్ ఆల్రెడీ చేసామండి. 1414 లిజనర్ ఆల్రెడీ ఉంది. సో వీ నో నీడ్ టు క్రియేట్ ద లిజనర్. దెన్ వాట్ ఈస్ దెన్ నెక్స్ట్ లోకల్ క్యూ. Local queue we will create in a command prompt. DSP MQ it will use all the running queue managers. Run MQSC QM1. If you type this, it will go inside the queue manager. So define QL QM1.LQ. So this is the name. If you go here also you can see document. QM1.LQ. So you just follow this document while ప్రాక్టీస్ చేసేటప్పుడు డాక్యుమెంట్ ఫాలో అయ్యి చేయండి. నేమింగ్ కన్వెన్షన్ అనేది మీకు ఈజీగా ఉంటుంది. సో లోకల్ క్యూ క్రియేట్ అయిపోయింది. దెన్ లోకల్ క్యూ అయిపోయింది. లిజనర్ అయిపోయింది. దెన్ వాట్ ఈస్ రిసీవర్ ఛానల్ వీ హ్యావ్ టు డూ. సో రిసీవర్ ఛానల్ ఆల్సో వీ హ్యావ్ ద కమాండ్ హియర్ ఇఫ్ యూ కమ్. డిఫైన్ ఛానల్ నేమ్, ఛానల్ టైప్ RCVR అంటే రిసీవర్, TRP టైప్ TCP. డిఫైన్ ఛానల్ నేమ్ వచ్చేసి మనకు వీ హ్యావ్ టు సెండ్ ఫ్రమ్ QM2 టు QM1 రైట్. So if you see in the one-way communication, here we have given the name as QM1 to QM2. QM1 నుంచి QM2 సెండ్ చేసాం కాబట్టి నేమింగ్ కన్వెన్షన్ అలా ఇచ్చాము. ఇప్పుడు మనం వీ హ్యావ్ టు సెండ్ ఫ్రమ్ QM2 టు QM1. సో దట్స్ వై QM2 టు QM1 will be. ఛానల్ టైప్ అంటే టైప్ ఆఫ్ ద ఛానల్. ఇట్ ఈస్ సెండరా, రిసీవరా, క్లస్టర్ సెండరా ఏంది. సో RCVR రిఫర్స్ సెండర్. TRP టైప్ వచ్చేసి ప్రోటోకాల్ అండి. మస్ట్ TCP ప్రోటోకాల్ will use. So just verify. Define channel name, channel type, receiver, TRP type, TCP. Enter. There is some like మన ఇక్కడికి వచ్చేసరికి ఎర్రర్ వచ్చింది. సో చూడండి TRP type spelling mistake.
టీఆర్పి టైప్. రాంగ్ ఉంటే ఇక్కడ వచ్చేస్తాను ఇట్లా వ్యాలిడ్ సింటాక్స్ ఫర్ కమాండ్ అని. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎక్కడ రాంగ్ వచ్చింది. టీ దగ్గర నుంచి టీ తర్వాత రాంగ్ వచ్చింది. టీఆర్పి టైప్ చూడండి, ఛానల్ ఇస్ క్రియేటెడ్. సో రిసీవర్ ఛానల్ క్రియేట్ అయిపోయింది. సో సెండర్ సైడ్ లైక్ లోకల్ క్యూ రిసీవర్ ఛానల్ మనం క్రియేట్ చేసేసాం. ఇప్పుడు జస్ట్ ఇటు సైడ్ వెళ్తాం. క్యూఎం ట్రాన్స్మిషన్ క్యూ, రిమోట్ క్యూ, సెండర్ ఛానల్ ఈ 3 క్రియేట్ చేయాలి. సో transmission queue, this one, create a transmission queue. So this I will end here because in the sender side, like one side we have completed all, so we need to do in the another queue manager. QM2. So in the law we need to create the remote queue. If we come to here, remote queue, transmission queue, sender queue. ఈ 3 మనం QM2 లో క్రియేట్ చేయాలి. So we have the commands, everything in the this document. Define queue local, transmission queue name, usage, XMIT queue. సో మనం ఎప్పుడైతే యూసేజ్ ఎక్స్మిట్ క్యూ ఇస్తామో అది ట్రాన్స్మిషన్ క్యూ లాగా క్రియేట్ అవుతుంది. యూసేజ్ ఎక్స్మిట్ క్యూ ఇవ్వకుంటే ఇట్ విల్ క్రియేట్ ఇట్ యాజ్ ఏ లోకల్ క్యూ. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లోకల్ క్యూ అండ్ ద ట్రాన్స్మిషన్ క్యూ. సో సంథింగ్ usage spelling mistake. That's why error came. usage క్రియేట్ అయింది చూడండి. ఇందాల యూఏఎస్ఏజీ పెట్టా కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్ కాబట్టి ఇక్కడ మీకు ఎర్రర్ వచ్చేసింది. సో అగైన్ ఇక్కడ నేను స్పెల్లింగ్ కరెక్ట్ చేశాను. యూసేజ్ యూఎస్ఏజీ ఎక్స్మిట్ క్యూ. సో transmission queue we have created. Next one is remote queue. So create a remote queue. Okay. Remote queue చేయడానికి command ఇది. Define queue remote queue name ఇవ్వాలి. This is the remote queue of QM2. QM2.rq. Okay. Remote queue manager name. Where we will send from here to where we need to send. QM2 నుంచి QM1 సెండ్ చేస్తున్నాం. సో రిమోట్ క్యూ RQM నేమ్. RQM నేమ్ అంటే రిమోట్ క్యూ మేనేజర్ నేమ్. రిమోట్ క్యూ మేనేజర్ ఏంది మనం ఇక్కడ సెండ్ చేసేది QM1. సో రిమోట్ నేమ్ నెక్స్ట్ అంటే ఏ క్యూకి పంపిస్తామని రిమోట్ నేమ్ అంటే. రిమోట్ నేమ్ అంటే లోకల్ నేమ్ అనమాట, లోకల్ క్యూ నేమ్. సో మనం ఇందాక క్రియేట్ చేసాం అక్కడ QM1.local queue. సో యాక్చువల్గా లోకల్ క్యూ మాత్రమే మెసేజ్ స్టోర్ చేసుకుంటుంది. సో ఫ్రమ్ QM2 టు విచ్ క్యూ వీ నీడ్ టు సెండ్ ద మెసేజ్ అనేది ఆర్ నేమ్లో డిఫైన్ చేస్తాం. We need to give the transmission queue to transform these messages, right? So transmission queue name is QM1. Here we define, right? Transmission queue name QM1 define చేసాం. సో QM1 ఇచ్చాం. Define queue remote RQM name, R name, XMIT queue. See, sender channel also we created. So if you come here, remote queue is done, transmission queue is done. We need to create the sender channel, third one. Last one, sender channel, we have a command. If you see in the document, we have a command as you see. Create a sender channel. So sender channel create చేస్తాం. Define channel. ఛానల్ నేమ్ ఏంది, ఇక్కడ మనం QM2 నుంచి QM1కి పంపించాలనుకున్నాం. సో సేమ్ నేమ్ ఇవే ఇక్కడ మనం. ఛానల్ టైప్ ఇందాల RCVR ఇచ్చాం రిసీవర్ కాబట్టి హియర్ ఇట్ ఈస్ ఏ సెండర్, రైట్? SDR is the sender. సో ఇచ్చాము. దెన్ TRP టైప్.
So we need to define the connection name in the like sender channel. Receiver channel లో ఏముండదు. కనెక్షన్ సెండర్ ఛానల్లో సెండర్ ఫ్రమ్ విచ్ సర్వర్ ఐపీ పోర్ట్ నెంబర్ సెండర్ ఛానల్లో ఇవ్వాలి. సో ఇఫ్ యూ సీ హియర్ సి కనెక్షన్ నేమ్. సో దట్ కనెక్షన్ నేమ్ వీ హ్యావ్ టు CON నేమ్ కనెక్షన్ నేమ్. ఇక ఐపీ ఇవ్వాలి యాక్చువల్గా. లోకల్ హోస్ట్ అని ఇస్తాం. లోకల్ హోస్ట్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ సర్వర్. సో ఇక్కడ మనకి పోర్ట్ వచ్చేసి QM1 పోర్ట్ ఇస్తాం. పోర్ట్ ఎక్కడ ఉంటుంది లిజనర్స్ చూడండి 1414 ఉంది ఇక్కడ. సో 1414 పోర్ట్ వీ నీడ్ టు గివ్. దట్స్ ఆల్. కనెక్షన్ నేమ్ అయిపోయింది. జస్ట్ వీ నీడ్ టు డిఫైన్ ద ట్రాన్స్మిషన్ క్యూ. ఓకే, it will create the sender channel. The sender channel also created. So we have created all the objects now. E3 create చేసాం, E3 create చేసాం, E6 ఆల్రెడీ వన్ వే టైప్ వన్ వేలో E3 ఆల్రెడీ క్రియేట్ చేసాం, ఈ టూ వేకి E3 క్రియేట్ చేసాం. సో నౌ వీ హ్యావ్ టు స్టార్ట్ ద సెండర్ ఛానల్ ఫస్ట్. సో if you want to see the status of CHS QM2 to QM1 చూడండి, స్టేటస్ నాట్ ఫౌండ్ అని వచ్చిందంటే ఇట్స్ నాట్ రన్నింగ్. సో వీ హ్యావ్ టు స్టార్ట్ ఛానల్. CHL అంటే ఛానల్, QM2 to QM1. Let's start IBM MQ channel accepted. That means MQ channel, like sender channel has been started. So we can see again the status now. Display DIS in the sense display. CHS means channel, S అంటే status. See status రన్నింగ్ లాగా వచ్చింది ఇక్కడ రన్నింగ్. ఇందాక చూసారనుకోండి ఇట్స్ నాట్ స్టేటస్ నాట్ ఫామ్. సో QA when we not started right that time it given it as a status not found. ఇప్పుడు మనం స్టార్ట్ చేసే స్టేటస్ రన్నింగ్ లోకి వచ్చింది. సో వీ కెన్ సీ ద రిసీవర్ ఛానల్ స్టేటస్ ఆల్సో. అండ్ రిసీవర్ ఛానల్ ఎక్కడ ఉంటుంది? QM1 లో ఉంటుంది. బికాస్ వీఆర్ సెండింగ్ ఫ్రమ్ QM2 to QM1 in this case, the two-way communication. So run NQESC QM1. Okay, display CHS of QM2 to QM1. ఇక్కడ చూడండి స్టేటస్ రన్నింగ్. ఛానల్ టైప్ చూడండి RCVR in the sense receiver, status running. We can see all the DHA CHL of ఎన్ని ఛానల్స్ ఉన్నాయో కూడా చూడొచ్చు. డిస్ప్లే CHL of stars చూడండి, which will give all the channel names. So these are like some default channels and system auto, system dev, system channels అనమాట. ఇవి no need to bother about, by default ఇవి వస్తాయి. బట్ ఓన్లీ we like మనం క్రియేట్ చేసిన పైన వస్తుంది చూడండి. QM1 to QM2 it is sender, QM2 to QM1 it is receiver. So this is also running. So we need to put the messages now. So if you come to NP Explorer, you can see now what all we created. చూడండి క్యూస్ లో ఇందాల లోకల్ క్యూ, ట్రాన్స్మిషన్ క్యూ ఉంది. ఇప్పుడు చూడండి సారీ ఇందాల లోకల్ క్యూ, సారీ రిమోట్ క్యూ అండర్ ట్రాన్స్మిషన్ క్యూ ఉన్నాయి ఇందాక. ఇప్పుడు చూడండి లోకల్ క్యూ ఆల్సో క్రియేటెడ్. ఇఫ్ యూ కమ్ టు ద ఛానల్స్ the receiver, ఇందాల ఓన్లీ సెండరే ఉంది కదా, రిసీవర్. Again you will come to QM2 also. See queues, QM2 dot local queue ఆల్రెడీ ఉండే. ఇక్కడ రిమోట్ క్యూ, ట్రాన్స్మిషన్ క్యూ క్రియేట్ చేసాం. అగైన్ ద ఛానల్స్ ఆల్సో బోత్ సెండర్ రిసీవర్ ఉంది. సో ఫర్ టెస్టింగ్ ఫస్ట్ ఈ జీమెయిల్ చూపిస్తాను. దెన్ ఐ విల్ పుట్ ద మెసేజ్ వయా కమాండ్ ఆల్సో. చూడండి, వీ హ్యావ్ టు పుట్ ద మెసేజ్ ఇన్ ద this is to communication. Okay, I put the message
QM1 లో నేను మెసేజ్ పెట్టాను. Go to the queues, receiver side queues. See, this is the local queue. Browse message. See, 8:29. Just now we received the message. Data. This is the two-way communication. So now I will put the message in the QM2 side. Now QM1 లో మెసేజ్ పుట్ చేస్తే QM2 లోకి వచ్చింది. Now I put the message in QM2. Put the message. This is reverse testing. Reverse testing available. Put the message. Close. Go to the QM1. Replace it if it is not reached only. QM1 ఇందాక 0 ఉండింది ఇక్కడ. Browse messages. చూడండి 8:30 just now we received. Double click on it. Browse message అంటే ఇట్లా వస్తుందండి. Double click on it. It will open the pop-up. Then click on data left side. So this is reverse testing. So the same whatever we put the message here, right? That message I will put in the command prompt also. So let's say DSBMQ. We have our queue managers. So first we need to put the message in the QM1, right? So let's see ఇక్కడ ఎన్ని QM1 లో ఒక మెసేజ్ ఉంది. QM2 లో రెండు మెసేజ్లు ఉన్నాయి. ఓకే. సో నౌ ఐ పుట్ ద మెసేజ్ ఇన్ ద QM1 సైడ్. దాని కమాండ్ వచ్చేసి AMQS put. ఓకే. AMQS put అనేది టు పుట్ ద మెసేజ్ టు ద క్యూ. సో AMQS put ఏ క్యూలో మనం మెసేజ్ పుట్టే రిమోట్ క్యూలో పెడతాం. QM1.RQ. It is the remote queue name. So AMQS put QM1.RQ. Then which queue manager? QM1. Let's say it will ask to put the message. Command prompt testing. Okay. I just put the one message. Enter. Okay. So now go to the just to see whether now we put the message in QM1, right? So where it will go? It will go to the QM2. Come to the QM2 queues. See, the current depth ending 3. ఇంత ముందు 2 ఉండేది. ఇప్పుడు ఓన్లీ 3 వచ్చింది. బ్రౌజ్ మెసేజెస్. లెట్స్ సీ 8:32 ఇప్పుడే వచ్చింది. జస్ట్ క్లిక్ ఆన్ డేటా. సి కమాండ్ ప్రాంప్ట్ టెస్టింగ్. సో మనం బై యూజింగ్ కమాండ్ యూజ్ చేసి మెసేజ్ పుట్ చేసాం QM1లో. సో like QM1 to QM1 we send the message, right? Now we will send from QM2 to QM1. AMQS put QM2.RQ అంటే ఆల్వేస్ రిమోట్ క్యూలో మెసేజ్ పుట్ చేస్తాం. లైక్ ఫ్రమ్ సెండింగ్ ఫ్రమ్ one queue manager to another queue manager. QM2. It will ask again. This is రివర్స్ టెస్టింగ్. ఓకే. ఎందుకంటే మనం QM2 నుంచి QM1కి పంపిస్తున్నాం ఇక్కడ. ఓకే. సో ఫ్రమ్ QM2 నుంచి QM1కి మనం సెండ్ చేసాం. Go to here. Click on the queues. See. Browse the message. Click on message. Data. This is reverse testing. So we can see same message by using the command also, and I will show you. So now we like browse the messages in the MQ Explorer. So now what I will show you, right? I will like show like how to browse the messages in the command prompt only. So let's say we have QM2, we have 3 messages. How to AMQS BCG. Okay, it is the AMQS is the like BCG in the sense browse the messages. So messages ఏ క్యూలో ఉంటాయండి, లోకల్ క్యూలో ఉంటాయి. సో వీ నీడ్ టు గివ్ ద QM2.LQ. సో AMQS BCG QM2.LQ. Enter. Then we need to give the queue manager name also. Sorry.
We have given the local queue name, then queue manager name. See the messages చూడండి. Command prompt testing మనం ఇందాక ఇచ్చాం command prompt testing. So then this is two-way communication. Hello. So these are messages we can see in the command prompt also. Let's say you want to browse the messages from the queue manager one. See, this is reverse testing because we send from QM2 to QM1. This is reverse testing. That's it. Like how to send the messages from QM1 to QM2 and how to browse the message. So by this way, like we have completed the two-way communication also from two-way nothing and QM1 నుంచి QM2 కు పంపిస్తే అది వన్ వే అగైన్ QM2 నుంచి QM1 కూడా పంపించారనుకోండి దట్ ఈస్ టూ వే దట్స్ ఇట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్